అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రూ. 4016, రూ. 6016 కొత్త పెన్షన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ చెప్పింది. అసలు ఈ 4016, 6016 తెలంగాణ రాష్ట్రంలో ఏ నెల నుండి అందించబోతున్నారు అనేది చాలా మందిలో ఒక డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 12 నెలలు పూర్తి చేసుకుంది గానీ, ఈ ఆసరా పెన్షన్ పెంపు గానీ, లేకపోతే పాత పెన్షన్‌లను గానీ సకాలంలో అందించడం గానీ ప్రభుత్వం చేయట్లేదు. దీని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత అనేది పెన్షన్ లబ్ధిదారులలో ఉన్నది అనేది కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్‌ని ఈ సందర్భంగా తెలియజేయబోతుంది. కొత్త సంవత్సరం 2025లో ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఒక భారీ శుభవార్తకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో చూసుకుందాం. రేవంత్ సర్కార్ మరొక శుభవార్త. ఒక్కొక్కరికి నెలకి 4000, వీళ్ళకైతే 6000 ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా మీరు సమాచారం అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతుంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాలలో ఆసరా పెన్షన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు నెలకు 2000, దివ్యాంగులకి 4000 ఇస్తుండగా ఇక్కడ 2000, 2016 అనేవి ఇప్పుడు 4016 ఎవరెవరికి ఇవ్వనున్నారంటే ఇక్కడ 3 పేర్లే ఉన్నాయని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే చెప్తున్నాను. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మలేరియా రోగులు, డయాలసిస్ బాధితులు, అలాగే ఎయిడ్స్ బాధితులు, అలాగే ఒంటరి మహిళలకి సంబంధించి కూడా అందించబోతున్నారు. ఇక 4000 రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారంటే ఈ పెన్షన్ దివ్యాంగులకి మాత్రమే అందించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందరికీ 2000 పెంచి ఇస్తామని హామీ ఇవ్వగా ఇప్పటివరకు అమలు అవ్వలేదు. కాగా ఈ పెంచిన డబ్బులతో ఆసరా పెన్షన్ను పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ని మనం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ పెంచుతామని చెప్పారు కానీ ఎప్పుడు ఏంటి అనేది లేదు. కాబట్టి మీకు డౌట్ వస్తుంది. దీని గురించి నేను చెప్తాను, స్పష్టంగా వినండి. దీంతోపాటు డిసెంబర్ నెల పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి అనేది కూడా చెప్తాను, స్పష్టంగా వినండి. తెలంగాణ రాష్ట్రంలో 12 నెలలు పూర్తవుతున్నా కూడా డిసెంబర్ 7వ తారీఖుకి ఇంతవరకు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, అలాగే 4016 రూపాయల పెన్షన్ కానీ, 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కానీ ప్రవేశపెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మేము ప్రతి నెల 5000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకి జీతపత్యాలు, రెండో వారంలో సుమారుగా 6500 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు చేసిన అప్పులకి గాను వడ్డీలు చెల్లిస్తున్నాం. ఇక మూడోది 7000 కోట్ల రూపాయల వరకు సుమారుగా సంక్షేమానికి వినియోగిస్తున్నాం. హాస్టళ్ళకి, విద్యకి, వైద్యానికి, తదితర అవసరాలకు వినియోగిస్తున్నామని చెప్పేసి చెప్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే రాబడి అంతా 17,000 కోట్ల రూపాయలు ఉన్నట్లుగా సమాచారం. ఖర్చు చేసేదంతా 20,000 కోట్ల రూపాయలు అనేది సమాచారం. కాబట్టి ఇక్కడ నిధుల సర్దుబాటు అనేది ఆలస్యం అవుతుంది. అందుకే పథకాల ప్రారంభోత్సవంలో కూడా ఆలస్యం అవుతుంది. గత పాలకులు చేసిన తప్పుదల వల్ల ఇప్పుడు ఈ పథకాలు ఆలస్యం అవుతున్నాయని మొన్న అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక ఇదే విషయానికి వస్తే మొన్న జరిగిన డిసెంబర్ నెలలో జరిగిన 18, 17 తేదీలలో అసెంబ్లీ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, సంక్రాంతి తర్వాత 7,500 రూపాయల రైతు భరోసా, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, డిసెంబర్ 28వ తారీఖు నాడు 6,000 రూపాయల అంటే భూమి లేని రైతులకు, భూమి లేని కూలీలుగా గుర్తించి వాళ్ళకి 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించబోతున్నాం. ఈ 3 పథకాలు అనేవి జనవరి నెలలో పూర్తయితే మంత్రి సీతక్క గారి ప్రతిపాదన మేరకు 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సో దీనికి సంబంధించి రేపు 30న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇంకే అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఒక విశ్వసనీయ సమాచారానికి సంబంధించిన అప్డేట్. ఇక డిసెంబర్ నెల పెన్షన్ విషయానికి వస్తే నిధుల సర్దుబాటు కాక ప్రభుత్వం ప్రతి నెల చివరిలో పెన్షన్లు ఇస్తుంది. ఇప్పటికే ఒక నెల పెన్షన్ ఆలస్యం అవుతుంది. ఈ డిసెంబర్ నెల పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30, 31 కల్లా 100కి 100% ఇచ్చే ప్రయత్నంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ పెన్షన్లు మీకు అందుతాయి. సో కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.